రైట్. నమస్తే. ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తి ఇనార్బిట్ మాల్ దగ్గర సుమారు 100, 120 స్పీడ్‌తోని ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నాడు. ఈ బెంట్లీ కార్ ఏసుకొని. ఈ బెంట్లీ కార్ ఏదైతే ఉందో దీన్నేసుకొని ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నాడు. ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ ఎవరైతే రోడ్డు మీద నుంచి అటుగా వస్తున్నటువంటి భారతిముఖి అనే ఒక మహిళని ఢీకొట్టిండు. ఢీకొడితే ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతి చెందింది. ఇది ఈ నెల 16వ తారీఖు జరిగింది. ఈ నెల 16వ తారీఖు జరిగితే ఇవాళ 21వ తారీఖు. సుమారు 4 రోజులుగా దీన్ని మొత్తం అంతా కప్పిపుచ్చే విధంగా ఈ ఎంపీకి సంబంధించినటువంటి టీడీపీ నాయకులు కావచ్చు, లేకపోతే ఈయన వెనకాల కొంతమంది బడా కాంట్రాక్టర్లు ఉన్నారట. వీళ్ళందరూ కలిసి దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసిండ్రు. ఇవాళ పొద్దున దీనికి సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో అది పెద్ద ఎత్తున సోషల్ మీడియా మాధ్యమాలలో బాగా వైరల్ అయింది. అసలు ఏంది మరి ఈయన మీద కేసు ఎందుకు నమోదు చేయలేదని చెప్పేసి ట్విట్టర్‌లో కావచ్చు, ఇన్‌స్టాగ్రామ్‌లో కావచ్చు, పెద్ద ఎత్తున కూడా ఈ వీడియో వైరల్ అయింది. వైరల్ అయిన తర్వాత ఏమైందంటే ఈ వ్యక్తి ఢీకొట్టిండు. ఈ వ్యక్తి నీలంనేని సంజూష్ అంట ఈ అబ్బాయి పేరు. ఈయనకి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసిండు ఆ రోజే. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే మరి మద్యమేం సేవించలేదు అని చెప్పేసేసి అక్కడ ఉన్నటువంటి రిపోర్ట్‌లలో వచ్చింది. మరి ఈయన మద్యం సేవించిండా? లేకపోతే మరి కావాలని పోలీస్ అధికారులు అట్లా చేసిండ్రా? ఏంటనేది తెలీదు గానీ, భారతిముఖి అని ఈ మహిళ అదే ఇనార్బిట్ మాల్‌లో పనిచేస్తదని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. లేదు, ఇంకొక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ అని చెప్పేసేసి కొంతమంది మాట్లాడుతున్నారు. ఈమె ఒడిస్సాకి సంబంధించినటువంటి మహిళ ఈమె. ఇక్కడ జీవనం కొనసాగించుకోవడానికి ఏదో జాబ్ చేసుకోవడానికి వచ్చింది. సుమారు 24, 28 సంవత్సరాలు మధ్యలో ఉంటాయని చెప్పేసేసి కొంతమంది చెప్తా ఉన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిండ్రు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ రోజు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించిండ్రు. ఈయన బెంట్లీ కారు పెట్టి రోడ్డు మీద వచ్చిపోయేటోళ్ళందరినీ గుద్దుకుంటూ పోతారు. పోలీస్ అధికారులేమో స్టేషన్ బెయిల్ ఇస్తారు. మళ్ళీ ఏం చెప్తున్నారంటే పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారంటే ఆయన వచ్చి లొంగిపోయిండు, అందుకని మేము స్టేషన్ బెయిల్ ఇచ్చినాం అని చెప్పేసేసి పోలీస్ అధికారులు చెప్తున్నారట. అంటే ఎటు పోతుంది? ఇప్పుడు జనసేన ఎంపీ అయితే మీరు ఆంధ్రాకి సంబంధించినటువంటి ఒక ఎంపీ. హైదరాబాద్‌లో మరి ఏంటి మీ మీ ఇదే నడుస్తున్నట్టు ఇక్కడ క్లియర్‌గా అర్థమైతుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇదే ఆంధ్ర పెత్తందారుల ఇదే నడుస్తుంది. ఒకడేమో ర్యాష్ డ్రైవింగ్‌లు చేసి జనాలను గుద్దుతాడు. ఇంకొకడేమో తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడతాడు. ఇంకొకడేమో ఇడుపు కాగితం అంటాడు. మరి ఎటు పోతుంది? సమాధానం చెప్పాలి. జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. అదే సామాన్యుడు ఒకడు ఒక ట్రాఫిక్ జంప్ చేసినా హెల్మెట్ పెట్టుకోకపోయినా నానా రాద్ధాంతం చేస్తారు కదా. మరి యువతల ఇక్కడ ఈ మనిషి ఒక ఆమెని గుద్ది చంపేసినా ఎవడేం పట్టించుకోడు. ఎక్కడికక్కడ మీడియాని మేనేజ్ చేయడానికి, లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియాని మేనేజ్ చేయడం, లేకపోతే పోలీసులను మేనేజ్ చేయడం. 16వ తారీఖు, ఈ నెల 16వ తారీఖు జరుగుతాయి. ఇవాళ 21వ తారీఖు. సుమారు 4 రోజులుగా దీన్ని కప్పిపుంచే ప్రయత్నం చేసిండ్రు. ఇప్పుడు ఆమెకి నష్టపరిహారం ఇస్తారా? లేకపోతే ఆమెకి డబ్బులు ఇచ్చి నోరు మూపించిండ్రా? మాదాపూర్ పిఎస్లో ఇది కంప్లైంట్. మాదాపూర్ పిఎస్లో దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇవాళ విచారణకి రావాలని చెప్పేసేసి చెప్పిండట. మరి ఆయన విచారణకు వచ్చిండా? రాలే. ఆయన ఎటుపోయిండో జాడపత్తలేడు. అదే సామాన్యుడినైతే వెంటనే తీసుకుపోయి మేము అది చేసేసినాం, ఇది చేసేసినాం అని చెప్పి గప్పాలు కూడా కొట్టేటువంటి పోలీస్ అధికారులు మరి ఇప్పుడు మీ ప్రతాపం ఎటుపోయింది? చూపియాలి కదా మీ ప్రతాపం. ఇలాంటి వాళ్ళు మీరు చూపియాలి కదా. ఇప్పుడు ఎంపీ కొడుకు అయితే ఏంటి, ఎమ్మెల్యే కొడుకు అయితే ఏంటి, మినిస్టర్ కొడుకు అయితే ఏంటి, ఎవడైతే ఏంటి, ఎవడైనా మీ చట్టానికి కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధుల ప్రకారమే మీరు పనిచేయాలి. లేకపోతే మీరు కూడా జనసేన పార్టీ కండువ కప్పుకోండి. ఇప్పుడు ఆయన విచారానికి హాజరు కావాలి. విచారానికి హాజరు కాలేదు. మరి ఎట్లా? పట్టుకొని తీసుకొస్తారా? ఏం చేస్తారు మరి? సమాధానం చెప్పాలి పోలీస్ అధికారులు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. ఎన్నో సంఘటనలు ఉన్నాయి. మరి డీజీపీ గారు దీనికి సమాధానం చెప్పాలి. మరి బాధిత మహిళకి న్యాయం చేసేది ఎవడు? రోడ్ల మీద మేము బండ్లేసుకొని తిరగాల వద్దా? రోడ్ల మీద మేము నడుచుకుంటూ తిరగాల వద్దా? ఎంపీల కొడుకులు, ఎమ్మెల్యేల కొడుకులు ఈళ్ళొచ్చి మమ్మల్ని గుద్దెళ్ళిపోతామంటే పోలీస్ అధికారులు ఏం చేయాలి? ఏం చేస్తారు మీరు? సమాధానం చెప్పాలి డీజీపీ గారు కానీ, లేకపోతే ఈ జనసేన పార్టీ నాయకులు కూడా సమాధానం చెప్పాలా. పవన్ కళ్యాణ్ కూడా సమాధానం చెప్పాలా. అర్బన్ నక్సలైట్లు లేకపోతే ఇంకొక ముద్రేసి మాట్లాడుతూ ఉంటారు కదా మీరు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని ఏమన్నంటే నాకు గుండె చెలించిపోతుందంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడింది కదా. ఇప్పుడు ఒక మహిళ జీవనం కొనసాగించుకోవడానికి హైదరాబాద్కు వచ్చినటువంటి మహిళ, ఆమెకు అండ ఎవరు? ఆ కుటుంబానికి అండ ఎవరు? రోడ్ల మీద మీ బండ్లేసుకుని తిరగాలా వద్దా? సమాధానం చెప్పాలి. జనసేన పార్టీ నాయకులు కావచ్చు, లేకపోతే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు సమాధానం చెప్పాలి. అరే స్టేషన్ బెయిల్ ఎట్లా ఎత్తారండి? యాక్సిడెంట్ చేసి మనిషిని చంపేసిన తర్వాత ఆయనకి మేము డ్రగ్స్ టెస్ట్ చేసినాం, లేకపోతే ఆల్కహాల్ టెస్ట్ చేసినాం అని చెప్పి మాట్లాడారు కదా. అసలు నిజంగా మిషన్ పనిచేస్తుందనే డౌట్ నాకే కాదు, అందరికి వస్తుంది. మళ్ళీ ఈ మాట నేనేదో అన్నది కాదు. మీరు ఒక్కసారి ట్విట్టర్లోనో ఇన్స్టాగ్రామ్లోనో ఓపెన్ చేసి చూడండి. దాని కింద కామెంట్లు చదివితే మీకే అర్థమవుతుంది. దాన్ని బట్టే నేను చెప్తున్నా ఈ విషయాన్ని. ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోవాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద స్పందించాలి. ఇప్పుడు మీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడు ఇంకెవడైనా వాళ్ళ కొడుకు ఎవడైనా చేస్తే నానా రద్దంటని చెప్తారే మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? సమాధానం చెప్పాలి. ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు సమాధానం చెప్పాలి. మరి ఏమైతుంది ఏంటనేది చూడాలి. ఈ మహిళకి న్యాయం జరిగేంత వరకు కూడా ఈ సోషల్ మీడియా మాధ్యమాలలో బాగా ఈ వీడియో అయితే దీనికి సంబంధించిన వీడియో కావచ్చు, ఈ ఫోటో కావచ్చు, ఈ విషయం కూడా బాగా వైరల్ అవుతుంది. మరి పోలీస్ అధికారులు ఆయన పట్టుకుంటారా, లేకపోతే చేతులు ఎత్తేస్తారా ఏంటనేది వేచి చూడాల్సినంత అవసరం అయితే ఎంతైనా ఉంది. అంతవరకు చూస్తూనే ఉండండి మైక్ టీవీ. నేను మీ జర్నలిస్ట్.